మోనార్కుని, ఎవరి మాట వినను. ఇది ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా సూట్ అవుతుందేమో. పార్టీకి తానే అన్ని అన్నట్లు తన పార్టీలోని సీనియర్ నాయకులను సైతం పక్కన పెడుతూ వస్తున్న జగన్ బిహేవియర్ గురించి అందరికీ తెలిసిందే. ఇది కరెక్ట్ కాదని పార్టీలోని ఎమ్మెల్యేలందరికీ తెలుసు. కానీ చెప్పటం వీలు కాని వాళ్ళు అడ్జస్ట్ అయిపోతుంటే కాని వాళ్ళు మాత్రం జంప్ అయిపోతున్నారు. ఇక ఎప్పటికప్పుడు తానే కాబోయే ముఖ్యమంత్రినంటూ సైకలాజికల్గా అందరినీ ప్రిపేర్ చేస్తూ వస్తున్న వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరింది. నోటి వెంట మరోమారు సీఎం నేనే అన్న పదం వినిపించింది. గురువారం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్లో మండలంలోని 16 పంచాయతీల ప్రజా ప్రతినిధులు ప్రజలతో జగన్ విడివిడిగా సమావేశమయ్యారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగిన కార్యక్రమంలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో సత్వరమే ఆ సమస్యను పరిష్కరించాలని అధికారులకు జగన్ సూచించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈపై పలువురు ప్రజా ప్రతినిధులు ప్రజలు ఫిర్యాదు చేశారు. డబ్బులిచ్చిన వారికే బిల్లులు త్వరగా వచ్చేలా చూస్తున్నారని, లేకుంటే కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారని తమ గోడు చెప్పుకున్నారు. దీంతో స్పందించిన జగన్ 2019 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గానికే సీఎం పదవి వస్తుంది. మేము అధికారంలోకి వచ్చాక మీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తా. ఇప్పటికైనా జరిగినవి మర్చిపోయి నిజాయితీగా పనిచేయండి హెచ్చరించాడు. ఇంతకు ముందు గణతంత్ర దినోత్సవం రోజు ప్రత్యేక హోదా నిరసన సమయంలో వైజాగ్ ఎయిర్పోర్టులో తనని అడ్డుకున్న పోలీస్ అధికారితో జగన్ కాబోయే సీఎంను టచ్ చేస్తున్నామంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే.